అంటే మేల్ ఇగో అంటే అమ్మాయికి ఇంత పొగరుండాలా? అమ్మాయికి ఇంత పొగరుండొచ్చా? అమ్మాయి ఇంత చేసేస్తదా? అని జెప్పేసి ఒక టైప్ ఆఫ్ అప్పటికి నువ్వు మైండ్ కాంటెంట్ సెట్ క్రియేట్ ఉంటది మంది. చేస్తున్నావా? చేస్తున్నా. అప్పటికి. ఓకే. అంటే నేను కాలేజ్‌లోనే స్టార్ట్ చేశాను గదా! కాలేజ్ ఓకే. లాస్ట్ ఇయర్, థర్డ్ ఇయర్ హాలిడేస్‌లో స్టార్ట్ చేశా ఎగ్జాక్ట్‌గా చెప్పాలంటే. హ్మ్. ఫోర్త్ ఇయర్ అయిపోయిన తర్వాత నేను జాబ్ స్టార్ట్. ఫోర్త్ ఇయర్ నాకు కాలేజ్‌లోనే వచ్చింది జాబ్. సో, దాని తర్వాతనే నేను జాబ్ స్టార్ట్ చేశా. అంత కంటెంట్ నా లైఫ్‌లో ఉంది జాబ్ డేస్ నుంచి. సో, హ్మ్. 5 ఇయర్స్ నుంచే ఉంది. సో, అప్పుడు గూడా నేను కాంటెంట్ చేస్తున్నా. బట్ దెన్ నేను ఇలాంటివి చూసాననమాట. మెయిల్ ఇగో హ్మ్. ఉంటుంది అబ్బాయిలకి, మేనేజర్స్‌కి, కొలీగ్స్‌కి. ఆ! అమ్మాయి ఇంతనా, అమ్మాయి అంతనా అన్నట్టు మాట్లాడతారు, చూస్తారు, క్రిటిసైజ్ చేస్తారు. ప్లస్ ఏమంటారు? కామెంట్స్ పాస్ ఆన్ చేస్తారు. చేస్తారు. నేనేం పట్టించుకోనయినా. హ్మ్. ఆడెవడు నన్ను జడ్జ్ చేయడానికి అన్నట్టు. నాకు చిన్నప్పటి నుంచే ఉంది ఆ అలవాటు. హ్మ్. ఇప్పుడు మా ఇంట్లో ఒక నెవర్ కేర్స్. హ్మ్. మా మమ్మీ ఉంది. మా మమ్మీ మా ఫ్యామిలీకి హెడ్. ఫాదర్ ఉండుంటే ఆయన పెట్టే రూల్స్, రెగ్యులేషన్స్ కొంచెం డిఫరెంట్ ఉండేవేమో. నా బాడీ, నా మైండ్ అలవాటు పడేదేమో. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంత పద్ధతిగా ఉండాలి. డ్యాడీ తిడతాడు, డ్యాడీ చూస్తాడు. బయటికెళ్తే డ్యాడీకి భయపడి ఇంటికి తొందరగా వచ్చేయాలి. లేకపోతే పర్మిషన్ తీసుకొనెళ్ళాలి. ఎక్కడికైనా చెప్పెళ్ళాలి. హ్మ్. చెప్పలేసుకెళ్ళాలి. ఇలాంటి రూల్స్ ఉండేవేమో. నాకు అలవాటు అయ్యేదేమో. మరి దాన్ని మా ఇంట్లో అలా నన్ను సప్రెస్ చేసి, డామినేట్ చేసి ఒక మేల్ ఇగోయిస్టిక్ క్యారెక్టర్ నా లైఫ్‌లో లేదు ఇప్పటి ఆ! వరకు.